ఓం శాంతి. ఈరోజు మురళి 13/1/2022. मीठे बच्चे, तुम्हें इस कांटों के जंगल को दैवी फूलों का बगीचा बनाना है, नई दुनिया का निर्माण करना है. మధురమైన పిల్లలారా, మీరు ఈ ముళ్ళ అడవిని దైవీ పూల తోటగా తయారు చేయాలి, కొత్త ప్రపంచం యొక్క निर्माण చేయాలి. प्रश्न: तुम बच्चे बाप के साथ कौन सी सेवा करते हो जो कोई भी नहीं करता? పిల్లలు మీరు బాబాతో కలిసి ఎటువంటి సేవ చేస్తున్నారు అది ఇంకెవరు చేయలేరు? उत्तर: सारे विश्व में सूर्यवंशी चंद्रवंशी राजधानी की स्थापना करने की सेवा तुम बच्चे ही बाप के साथ साथ करते हो, जो कोई भी नहीं कर सकता. మొత్తం ప్రపంచంలో సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని యొక్క స్థాపన చేసే సేవ పిల్లలు మీరే బాబాతో కలిసి చేస్తున్నారు, ఇది ఇంకెవరు చేయలేరు. तुम अभी नई दुनिया का फाउंडेशन लगा रहे हो, तो जरूर इस पुरानी दुनिया का विनाश होगा. మీరు ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క అంటు కడుతూ ఉన్నారు, ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు, కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ వేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది. दैवी फूलों का बगीचा बनाना, कांटों के जंगल को ख़त्म करना, ये बाप का ही काम है. దైవీ పుష్పాల యొక్క తోటను తయారు చేయడము, ముళ్ళ అడవిని సమాప్తి చేయడము, ఇది బాబా యొక్క పని అయ్యింది. దైవీ పూల తోటను తయారు చేయడం, సతీగాన్ని తయారు చేయడము, ముళ్ళ అడవిని అంటే కలియుగాన్ని సమాప్తి చేయడం, ఇది బాబా యొక్క కర్తవ్యమే అయింది, ఇంకెవరు మానవులు ఎవరు చేయలేరు. ఇది గీత్. ఈరోజు మురళిలో నుండి పాట ఓం నమో శివాయ. ఓం అంటే నేను ఆత్మ, నమో శివాయ అంటే శివునికి నమస్కరిస్తున్నాను అని పాట. ఓం శాంతి. जब कोई साधु संत या विद्वान लोग भाषण करते तो पहले कोई ना कोई को నమస్తే करते हैं. ఎక్కడైనా ఏ సాధు సన్యాసి విద్వాంసులు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మొట్టమొదట నమస్కారం చెప్తారు. कोई शिवाय नमः कहते, कोई कृष्ण नमः कहते, कोई गणेश नमः भी कहते हैं. ఎవరో ఒకరి పేరు తీసుకుని వారికి నమస్కారం చెప్తారు. శివాయ నమః అని, కృష్ణాయ నమః అని, గణేశ నమః అని ఇలా నమస్కారం చెప్తారు, ఎవరో ఒక దేవత పేరు తలుచుకొని. పరంతు నమస్తే తో ऊंचे ऊंचे बाप को ही करना चाहिए. వాస్తవానికి ఉన్నతమైన వారు ఒక శివ బాబా, అతనికే నమస్కారం చేయాలి అసలు. బచ్చే జాంతి ऊंचे ऊंचे एक భగవాన్ ही उसका नाम शिव है. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఉన్నతమైన వారు ఒక భగవంతుడు, అతని పేరే శివుడు. गाते भी है शिवाय नमः, शिव को हमेशा बाबा कहते हैं. గాయనం కూడా చేస్తారు కదా శివాయ నమః అని. శివుణ్ణి ఎప్పుడు కూడా బాబా అని అంటాము. శివ బాబా పేలే రచన రచితే हैं. శివ బాబా మొట్టమొదటి రచన రచిస్తున్నారు. రచయిత ఏకే, రచన भी वास्तव में एक है. रचता बाप को और रचना दुनिया को कहा जाता है. రచయిత ఒక బాబాయే, రచన కూడా వాస్తవానికి ఒక్కటే ఉంది. రచయిత అంటే బాబా, భగవంతుడు. రచన అంటే ప్రపంచం కూడా ఒక్కటే ఉంది. బాప్ జో దునియా క్రియేట్ కర్తే సో జరూర్ నయి హీ క్రియేట్ కరేంగే. బాబా రచన చేసినప్పుడు తప్పకుండా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు కదా, సత్యగాన్ని. परंतु बाप जरूर पुरानी दुनिया में ही आएंगे, इसलिए बाप को पतित पावन कहा जाता है. కానీ కొత్త ప్రపంచాన్ని రచించడానికి కోసం కూడా బాబా తప్పకుండా పాత ప్రపంచంలోనే వస్తారు కదా, అందుకే బాబాను పతిత పావనుడు అని పిలుస్తాం మనము. ఎందుకు?
పాత ప్రపంచంలో పతిత ప్రపంచంలో వచ్చి దీన్ని కొత్తదిగా పావనంగా తయారు చేస్తూ ఉంటారు. సారీ దునియాకి మనుష్య మాత్రం ఉస్మే भी खास भारतवासी बाप को याद करते कि पतित पावन आओ. మొత్తము ప్రపంచమంతా అందులో కూడా ప్రత్యేకంగా భారతీయులు బాబాని పిలుస్తున్నారు, భగవంతుడిని పిలుస్తున్నారు, పతిత పావన రండి అని. जब सब दुखी और पतित हो जाते तब ही बाप को पुकारते, परंतु दुखी कब हुए और याद कब से करते ये नहीं जानते. ఎప్పుడైతే అందరూ దుఃఖితులైపోతున్నారో పతితులైపోతున్నారో అప్పుడే బాబాని పిలుస్తున్నారు. కానీ దుఃఖిగా ఎప్పుడు అవుతున్నారు, ఎప్పటి నుండి బాబాని పిలుస్తున్నారు అనేది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. बाप बैठ समझाते, आगे भी समझाया था कि हे बच्चे तुम अपने दुख सुख के जन्मों को नहीं जानते हो. బాబా కూర్చొని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పారు కల్పపూర్వం, ఇంతకు ముందు కూడా సంగమయుగంలో బాబా వచ్చినప్పుడు 5000 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటిది ఏంటది, ఓ పిల్లలారా మీరు మీ యొక్క సుఖ దుఃఖం యొక్క జన్మల రహస్యం మీకు తెలీదు, నేను వచ్చి చెప్తున్నాను వినండి అని చెప్తున్నారు బాబా. मैं जो ज्ञान का सागर नॉलेजफुल हूँ वो बैठ तुमको समझाता हूँ. నేను జ్ఞాన సాగరను నాలెడ్జ్ఫుల్ కాబట్టి నేను కూర్చొని మీ జన్మల రాశి మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. शिव बाबा कहते मैं मनुष्य सृष्टि का बेस रूप भी हूँ, मुझे पतित पावन भी कहते हैं, तो जरूर पतित दुनिया भी है पावन दुनिया भी है. శివబాబా చెప్తున్నారు, నేను మానవ సృష్టి అంతటికి బీజ రూపుడను, పతిత పావన్ అని కూడా నన్ను చెప్పారు. అంటే తప్పకుండా పతిత ప్రపంచం అనేది కూడా ఒకటి ఉంటుంది, పావన ప్రపంచం అనేది కూడా ఒకటి ఉంది అని అర్థమవుతుంది. అప్పుడే పతిత పావన అనే మహిమ అతనికి వచ్చింది. पावन दुनिया को हेवन अथवा गोल्डन कहा जाता है. फिर जब पतित दुनिया होती है तो कांटों का जंगल कहा जाता है. పావన ప్రపంచం ఉన్నప్పుడు హెవెన్ అంటారు దాన్ని, స్వర్గము. ఇంకేమంటారు, గార్డెన్, తోట, పూల తోట. ఎప్పుడైతే పతిత ప్రపంచం అయిపోతుందో అప్పుడు దీన్ని ఏమంటారు, అడవి, ముళ్ళ అడవి అంటారు. బేషుమార్ మనుష్య హో జాతే హై. అడవి ఉన్నప్పుడు ఏమవుతుంది, కలియుగం ఉన్నప్పుడు బేషుమార్ లెక్కలేనంత మంది మనుషులు అయిపోతున్నారు. మాయా కా రాజ్ షురూ హో జాతా హై. మాయా రాజ్యము తయారైపోతుంది, मुंडाडवी कलियुगम. किसको भी समझाना है कि आज से 5000 वर्ष पहले भारत गार्डन ऑफ गॉड था, मनुष्य बहुत सुखी थे, नई दुनिया में सिर्फ भारत ही था, कोई भी खंड का नाम निशान भी नहीं था. नए भारत में फिर नई दिल्ली भी थी जिसको परिस्थान भी कहा जाता था. ఎవరికైనా మీరు ఈ విధంగా వివరించి చెప్పచ్చు. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం భారతదేశము గార్డెన్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడు స్థాపించిన తోటగా ఉండేది, పూల తోటగా. అప్పుడు మనుషులు చాలా సుఖిగా ఉండేవారు. కేవలం భారతదేశమే ఉండేది, కొత్త ప్రపంచము అది. ఇంకే ఖండాల యొక్క నామరూపాలు ఉండేవి కాదు. కొత్త భారతదేశంలో కొత్త ఢిల్లీ ఉండేది, పాకిస్తాన్ అని పిలిచేవారు ఢిల్లీని అప్పుడు. ఇవన్నీ మీరు చెప్పండి అని చెప్తున్నారు బాబా. భారత్ హీరే జైసా థా ఉస్కో హీ సుఖధామ్ भी कहते थे, अब तो भारत पुराना है उनको ही दुखधाम कहते. భారతదేశం వజ్రతుల్యముగా ఉండేది, సుఖధామము అని కూడా చెప్పారు దాన్ని. ఇప్పుడైతే భారతదేశం పాతదిగా అయిపోయింది, దీన్ని దుఃఖధామము అని చెప్తారు. अब बाबा समझाते, आजकल दिल्ली में विश्व नवनिर्माण प्रदर्शनी कर रहे हैं मनुष्यों को समझाने के लिए कि ये विश्व नया कैसे होता है. బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో ఢిల్లీలో విశ్వ నవనిర్మాణ ప్రదర్శిని పెడుతూ ఉన్నారు. అంటే అప్పట్లో ప్రదర్శిని అనేది కొత్తగా తయారు చేయడము, సేవ, చిత్రాలు కట్టి అందరికీ చెప్పడం జరుగుతుండేది. అందుకే బాబా ప్రదర్శిని విషయం తీసుకొని చెప్తున్నారు. ఈ రోజుల్లో అయితే అది మనకి పాత సేవ అయిపోయింది. అప్పుడైతే అది కొత్తగా ఇన్వెన్షన్ చేసి చిత్రాలు తయారు చేసి కొత్తగా ప్రారంభించిన సేవ ప్రదర్శనలు అన్నమాట.
ఢిల్లీలో పెట్టారు విశ్వ నవనిర్మాణ ప్రదర్శిని అని. ఎందుకంటే మనుషులకి ఈ విశ్వం కొత్తదిగా ఎలా అవుతుంది, ఇప్పుడు కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందని తెలియచేయటం కోసం ఈ ప్రదర్శిని పెట్టడం జరిగింది అని చెప్తున్నారు బాబా. చిత్ర సామ్నే రక్కడ్ और कोई समझा ना सके ना कोई ऐसी विश्व नवनिर्माण प्रदर्शनी खोल सके. ఇంకెక్కడైనా సత్సంగాల్లో వెళ్తే చిత్రాలు ఎదురుగా పెట్టి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనే విధానం ఉండదు. అలాగే ఇంకెవరు విశ్వ నవనిర్మాణ ప్రదర్శిని అనేది కూడా ఏర్పాటు చేయలేరు. అంటే విశ్వాన్ని కొత్తగా తయారు చేసే కార్యం కూడా ఎవరు చేయలేరు. ఏ పేలా బారియే జో బ్రహ్మకుమార్ కుమార్ని బయట సమజాతే. ఇది మొదటి సంస్థ. ఇది విశ్వము కొత్తదిగా ఎలా తయారయ్యే అవకాశం ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే సేవ చేసేది కుమారులు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. భారత్ నయాత తభి సుఖీతే. భారతదేశం ఒకప్పుడు కొత్తదిగా ఉండేది, అప్పుడు సుఖీగా ఉండేవారు. లక్ష్మీనారాయణ రాజ్య కర్తే. విష్ణుపురి నై దునియాతి. అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు. విష్ణుపురి కొత్త ప్రపంచం ఉండేది. नई दुनिया का निर्माण यानी फाउंडेशन लगाना यह परम पिता परमात्मा का ही काम है. కొత్త ప్రపంచ నిర్మాణం చేయడము, దీనికి పునాది వేయడము, ఇది పరంపిత పరమాత్మ యొక్క కర్తవ్యమే అని చెప్తున్నారు బాబా. భారతవాసి जो खुद ही अपने को पतित भ्रष्टाचारी कहते हुए नए विश्व का निर्माण करना सके. భారతీయులు ఎవరైతే స్వయాన్ని మేము పతితులు అయిపోయామో అని వర్ణించుకుంటూ ఉన్నారు భగవంతుని ఎదురుగా వెళ్ళి, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. స్వయం మనమే పతితిగా భ్రష్టాచారిగా అయిపోయాం అనుకునే మనుషులు కొత్త విశ్వాన్ని నిర్మాణం ఎలా చేయగలరు అని చెప్తున్నారు బాబా. అందుకే భగవంతుడే దిగి రావాల్సి వస్తుంది. तुम जानते ओ लोग क्या क्या फाउंडेशन लगाते. बाप कहते मैं स्वर्ग नई दुनिया का फाउंडेशन लगाता हूँ. पुरानी दुनिया का विनाश होना है. ये है कांटों की दुनिया. మనుష్య జైసే కంటే ఏకో దుఃఖ దేతే రేతే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఏమేమి పునాది వేస్తున్నారు ప్రపంచంలో. బాబా చెప్తున్నారు నేను స్వర్గము కొత్త ప్రపంచానికి పునాది వేస్తున్నాను. పాత ప్రపంచ వినాశనం అయిపోతుంది, ఇప్పుడు కొత్త ప్రపంచానికి పునాది వేయడం జరుగుతుంది. ఇది ముళ్ళ ప్రపంచం అయిపోయింది, మనుషులందరూ ముళ్ళలాగా అయిపోయారు, ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా. భారత్ గార్డెన్ ఆఫ్ అల్లా తా, గాడ్ నే స్థాపన కియా తా. కానీ ఇదే భారతదేశం గార్డెన్ ఆఫ్ అల్లా స్థాపించిన పూల తోటగా ఉండేది. అందరూ పూల లాంటి మనుషులు ఉండేవారు, సుఖం ఇచ్చే మనుషులు. అది ఎవరు స్థాపించారంటే అల్లా, గాడ్ స్థాపించారు కదా. శివాయ నమః భీ కేతే. శివ బాబానే కేసే స్థాపన కియా. అందుకే శివాయ నమః అని కూడా తనని నమస్కరిస్తూ ఉంటాం. కానీ శివ బాబా అలాంటి ప్రపంచాన్ని ఎలా స్థాపన చేశారు? बराबर ब्रह्मा द्वारा गार्डन ऑफ अल्लाह व दैवी फूलों का बगीचा स्थापन कर रहे हैं. ब्रह्म द्वारा పూల తోట, దైవీ పుష్పాల యొక్క వనము స్థాపన చేస్తున్నారు బాబా. कांटों के जंगल को बदल दैवी स्वराज्य स्थापन करेंगे. బ్రహ్మ ద్వారా ఏం చేస్తున్నారు? ఈ ముళ్ళ ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని పరివర్తన చేసి दैवी स्वराज्य स्थापना చేస్తున్నారు. बच्चों को निमंत्रण देते. यहाँ भी बच्चों ने निमंत्रण दिया कि बाबा आकर देखो कि हम चित्रों पर कैसे समझाते कि नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश कैसे हो रहा है. आप आकर देखो और श्रीमत तो बुला रहे हैं. బాబా చెప్తున్నారు పిల్లలకు ఆహ్వానం ఇస్తూ ఉన్నారు బాబా ఈ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే కార్యంలో. పిల్లలు కూడా బాబాను ఆహ్వానిస్తున్నారు. బాబా ఈ చిత్రాలు కొత్తగా తయారు చేశాం కదా, ఇవి కట్టి ఎక్స్ప్లెయిన్ చేసే సేవ పెట్టాను కదా. ఢిల్లీలో పెట్టారంట, బాంబే, ఢిల్లీ అలాంటి సిటీల్లో ముందు మొదలు పెట్టారు ఈ చిత్రాలు కట్టి పబ్లిక్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది. అయితే బాబాకు పిల్లలు ఉత్తరాలు రాశారంట, బాబా రండి మీరు వచ్చినట్లయితే మేము ఎలా చెప్తున్నాం ఈ చిత్రాల మీద కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం ఎలా అవుతుంది అనేది మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము ఏంటి, ఇంకా మేము సరిదిద్దుకోవాలి, మీరు వచ్చి చూడండి బాబా, మీరు మాకు శ్రీమతం ఇవ్వండి, అంటే సలహా కూడా ఇవ్వండి, ఇంకా ఎలా సేవ చేయాలనేది అని పిలుస్తున్నారు పిల్లలు నన్ను అని చెప్తున్నారు బాబా.
अब इन चित्रों पर किसको समझाना तो बहुत सहज है। ऊपर में परम पिता परमात्मा का चित्र है, शिवाय नमः सबसे ऊंचे। वो फिर नई दुनिया रचते हैं, नए भारत में इन देवी देवता लक्ष्मी नारायण का ही राज्य था। तो ऊंचे थे ऊंचा परम पिता परमात्मा, वो फिर से सूर्यवंशी चंद्रवंशी राजधानी की स्थापना करते हैं ब्रह्मा और ब्रह्मा कुमार कुमारियों द्वारा। वह सतयुग आदि में थे, तो स्थापना जरूर कलयुग अंत में ही की होगी। सो अब फिर संगम युग पर कर रहे हैं। బాబా చెప్తున్నారు, ఈ చిత్రాలు చూపించి ఎవరికైనా చెప్పటం చాలా సహజంగా అర్థం చేయించగలం చిత్రాలు అలా ఉన్నాయి మనవి. అందులో పైన పరంపిత పరమాత్మ యొక్క చిత్రం ఉంది. లక్ష్మీనారాయణ ఫోటో మీరు చూసినా పైన శివబాబాని చూపించారు. వీళ్ళని ఇలా తయారు చేసినారు భగవంతుని. త్రిమూర్తి చిత్రం చూసుకున్న పైన ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మ యొక్క చిత్రం ఉంది. అందుకే శివాయ నమః అని అందరికన్నా ఉన్నతమైన వారని పైన చూపించాం. అతడే కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు. ఆ కొత్త భారతదేశంలో దేవీ దేవతలు లక్ష్మీనారాయణ రాజ్యమే ఉండేది అని చెప్పటానికే కింద లక్ష్మీనారాయణలు పైన శివబాబా. అలాగే త్రిమూర్తులు దానిలో చూసుకున్న పైన శివబాబా, కింద విష్ణు మహావిష్ణు ఉన్నారు, చతుర్భుజ విష్ణు. అంటే శివబాబాయే ఇలాంటి రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉండేవారు అక్కడ అని మనం చెప్పటానికి. ఎందుకంటే విష్ణు ఏదైతే ఉందో లక్ష్మీనారాయణ కంబైన్ స్వరూపమే కదా అది. కాబట్టి త్రిమూర్తుల్లో కూడా శివబాబా, కింద ఉన్న విష్ణుని చూపించి చెప్పచ్చు మనం. तो ఉంచితి ఉంచ పరంపిత పరమాత్మ, ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ. అతడు మరలా ఇప్పుడు సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తున్నారు బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారీల ద్వారా. ఆ రాజ్యం ఒకప్పుడు సత్యగాదిలో ఉండేది. తప్పకుండా కలియుగ అంతిమాలనే వచ్చి సత్యుగం కోసం అలాంటి రాజ్యాన్ని స్థాపన చేస్తారు కదా భగవంతుడు. సత్యుగంలో వస్తారా? కలియుగ అంత్యంలో రావాలి కదా. ఒకప్పుడు అలా స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది, కలియుగ అంత్యం సంగమయుగం. ఇప్పుడు స్థాపన చేస్తున్నారు భగవంతుడు వచ్చి బ్రహ్మకుమారీల ద్వారా అని మీరు చెప్పాలి అని చెప్తున్నారు బాబా. वास्तव में सभी आत्माएं शिव की संतान ही और प्रजापिता ब्रह्मा के भी बच्चे हैं. వాస్తవానికి ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ శివుడికి సంతానమే, నిరాకరణ యొక్క సంతానం. మరి ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే ప్రతి ఒక్కరు. మనం హర్ ఏక్ ఆత్మ మే పార్ట్ సారా నూందా హువా హై. ప్రతి ఒక్కరి ఆత్మలో కూడా పాత్ర అనేది ఇమిడిపోయి ఉంది. పెళ్ళి పాటధారి ఏ హే జిస్కో పూరే 84 జన లేనే హే. ब्रह्मा और सरस्वती. पुनर्जन्म लेने का रस्म तो शुरू से चलता आया है. सतो प्रधान फिर सतो रजो तमो बने हैं. మొట్టమొదటి పాత్రధారులు అయితే వీళ్ళు అయ్యారు. ఎవరు? లక్ష్మీ నారాయణ రాధాకృష్ణ వీళ్ళే కదా మొట్టమొదట జన్మ తీసుకునేవారు. వాళ్ళు ఎవరు? ఈ బ్రహ్మ మరి యజ్ఞమాత సరస్వతి వీళ్ళే కదా లక్ష్మీనారాయణగా తయారయ్యారు. మొదటి జన్మలు వీళ్ళవే. పూర్తి 84 జన్మలు వీళ్ళే తీసుకుంటున్నారనమాట కదా. కాబట్టి అక్కడి నుండే లక్ష్మీనారాయణలు ఎప్పుడు ప్రవేశించారో అక్కడి నుండి పునర్జన్మలు తీసుకునే ఆచారం ప్రారంభమైపోయింది అని చెప్తున్నారు బాబా. సతో ప్రధానం తర్వాత సత్ రజతముగా తయారవుతూ వచ్చాం. సతో ప్రధాन जब थे तो सूर्यवंशी लक्ष्मी नारायण का राज्य था. 16 कला संपूर्ण थे, फिर 14 कला बने. इन 2 युगों को गार्डन ऑफ फ्लेवर कहा जाता है. సతో ప్రధానంగా ఎప్పుడైతే ఉండేవారో లక్ష్మీనారాయణ రాజ్యం సూర్యవంశస్థుల రాజ్యం ఉండేది. 16 కళల సంపూర్ణంగా ఉండేవారు. 14 కళలు అయిపోయిన తర్వాత త్రేతాయుగంలోని కదా. ఈ 2 యుగాలకు కూడా 2 కళలు తగ్గినప్పటికీ త్రేతాయుగము 2 యుగాలని కూడా కలిపి ఏమంటాము? గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల తోటగానే ఉండేది. పుష్పాల లాంటి మనుషులే ఉండేవారు. సుఖధామం ఉండేది అది. ये चित्रों पर समझाना बड़ा सहज है. ऊपर में शिव बाबा जिस द्वारा विश्व नवनिर्माण हो रहा है, ब्रह्मा विष्णु शंकर उनको रचने वाला ये शिव बाबा है. ये बच्चों को समझाना है कि नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश होता है. చిత్రాల మీద చాలా సహజంగా మీరు చెప్పచ్చు. శివ్ బాబా ఉన్నారు పైన, అతడే విశ్వ నవనిర్మాణం చేస్తున్నారు. ఎలా అంటే కింద
బ్రహ్మ, విష్ణు, శంకరుని చూపించాం. వీరి ద్వారా ముగ్గురిని చూపిస్తారు, భక్తిలా అనుకుంటారు కాబట్టి. కానీ కర్తవ్యం అయితే 3 రకాల కర్తవ్యం బ్రహ్మ ద్వారానే జరుగుతుంది కదా, స్థాపన, పాలన, వినాశనం. కాబట్టి త్రిమూర్తులను అంటే త్రిమూర్తి కర్తవ్యాలను రచించేవారు శివ్ బాబా. ये बच्चों को समझाना है कि नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश होता है. अब इतने सब धर्म ये सिर्फ एक देवी देवता धर्म नहीं है, वो प्राय लोग हैं जो देवी देवता धर्म वाले थे वो अपने को हिंदू कहला रहे, क्योंकि सत्य में सब पावन थे, अब सब पतित हैं. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అందరికీ. కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచ వినాశనం ఇప్పుడు జరుగుతుంది. ఇన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయి, ఒకే దేవీ దేవత ధర్మం ఇప్పుడు లేదు, అన్ని ధర్మాలు ఉన్నాయి. ఎందుకంటే అది ప్రాయలోపం అయిపోయింది. అంటే ఆ వ్యక్తులు ఉన్నారు పునర్జన్మల్లో వస్తూ దేవతలుగా ఉండేవారే, ఇప్పుడు హిందువులం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు దేవతలమని చెప్పుకోవట్లేదు. ఎందుకు? ఎందుకంటే సత్యగల దేవతలుగా ఉన్నప్పుడు పావనంగా ఉండేవారు కదా. ఇప్పుడు వాళ్ళే అందరూ పునర్జన్మలో వచ్చి పతితులు అయిపోవటం వలన హిందువులు అని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయిందని చెప్పాలి కదా. మరి बाबा का नाम ही है पतित पावन. अब पतित बनाने वाला कौन है ये बाप ही समझाते हैं. బాబా పేరే మనం ఏం పెట్టాం? పతిత పావనుడు. అయితే అతడు పతితుల్ని పావనంగా చేస్తారు. ఎవరు? శివ బాబా. మరి పతితంగా చేసేది ఎవరు? ఇది బాబాయి వచ్చి చెప్తున్నారు. పతితంగా ఎలా అయ్యాం? పంచవికారాల యొక్క రావణుడు. బచ్చే ఫిర్ और भाई बहनों को समझाते हैं. బాబా చెప్పిన విషయాలు తీసుకుని వెళ్ళి పిల్లలు ఇతర సోదర సోదరులకు చెప్తూ ఉంటారు కదా, చెప్పాలి మీరే అని చెప్తున్నారు బాబా. पतित बनाने वाला है रावण, जिसको वर्ष वर्ष जलाते. रावण का कोई रूप नहीं, वो वही गुप्त 5 विकार, स्त्री के 5 विकार, पुरुष के పతితంగా తయారు చేసేవాడు రావణుడు కదా. ఆ రావణుడే సంవత్సరం కాలుస్తూ వస్తున్నాం. రావణుడు అంటే ఇంకో రూపం ఏది లేదు, గుప్తంగా ఉన్న రూపం. పంచవికారాలు స్త్రీలోవి, పంచవికారాలు పురుషుల్లోవి కలిపి మనం రావణుడు అంటాం. భారత్ का बड़े से बड़ा दुश्मन है ही रावण, जिसने भारत को कोड़े मिसल बनाया है. బాబా చెప్తున్నారు, భారతీయులకు అతిపెద్ద శత్రువే రావణుడు. రావణుడే అంటే పంచవికారాలే భారతదేశాన్ని గుడ్డిగవ మాదిరిగా తయారు చేసేసాయి, పనికి రాకుండా. అబ్ ఇస్ రావణ్ పర్ జీత్ పేను మేరీ మాత ద్వారా. అయితే ఇప్పుడు బాబా వచ్చి, భగవంతుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ రావణుని మీద విజయం పొందండి. ఎలాగా? నేనిచ్చే శ్రీమతం ద్వారా, నేనిచ్చే డైరెక్షన్ మీద నడుస్తూ ఈ రావణ వికారాల మీద విజయం పొందండి అని చెప్తున్నారు బాబా. ఈ సమయ సబ్ పతిత బన్వి అంటే బొమ్మను కాలిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు మనలో ఉన్న ఈ రావణ వికారాల మీద విజయం పొందాలి మనం. इस समय सब पतित बन गए. इस कारण परमपिता परमात्मा की ही श्रीमत चाहिए. శ్రీమతే భగవాన్కి. ఎందుకు అంటారా? బాబా నా మతం ద్వారా మీరు జయించండి వికారాన్ని అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అందరూ పతితులైపోయి ఉన్నారు. అందుకే పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతమే ఇప్పుడు అవసరం. మనుషులు ఎవరు అలాంటి డైరెక్షన్ ఇవ్వలేరు. వికారాన్ని మీరు జయించండి అని. అందుకే భగవంతుడు ఒక్కరు ఇచ్చే సలహానే శ్రీమతము అని చెప్పారు. శ్రీమద్ భగవద్ గీత. గీత ఒక్కదానికి శ్రీమత్ అని పేరు పెట్టారు చూడండి. ఎందుకు? భగవంతుడిచ్చే సలహా మాత్రమే అలాంటిది ఉంటుంది. వికారాలను జయించి పవిత్రంగా తయారయ్యేలాగా ఇచ్చే సలహాలు, శ్రేష్టాచారిగా తయారు చేసే సలహాలు. భగవాన్ వాచే బచ్చోं अथवा आत्माएं, तुम सारा समय देह अभिमानी रहे हो, अब देही अभिमानी बनो. భగవాన్ వాచ ఏం చెప్తున్నారు? ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా, మీరు మొత్తం సమయం అంతా జన్మల్లో వచ్చినప్పుడు దేహాభిమానిగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు
ఆత్మాభిమానిగా తయారవ్వండి అని ఆయన మన ఎదురుగా వచ్చినప్పుడు ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు మనల్ని. తుమ్ ఆత్మ అమర్ హో, తుమ్ హీ శరీర్ చోడతి ఓర్ లేతి హో. ఆత్మ అమరము మీరు, ఆత్మ అయిన మీరు శరీరం వదులుతూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. बाप कहते हे ब्रह्मा तुम अपने को नहीं जानते हो, तुम्हारे लिए ही गाते आधा कल ब्रह्मा का दिन आधा कल ब्रह्मा की रात. तुम बच्चे इन बातों को समझे हुए तब तक प्रदर्शनी खोली है. బాబా చెప్తున్నారు, శివ బాబా ఓ బ్రహ్మ, అక్కడ హే అర్జున అన్నారు కదా. ఆ అర్జునుడు ఎవరు? భగవంతుడు డైరెక్ట్గా గీతా జ్ఞానం చెప్పినప్పుడు బ్రహ్మ మొదటి అర్జునుడు. ఎవరైతే కృష్ణుడు అర్జునుడు ఒకే రథంలో కూర్చున్నారన్నారు కదా, ఒకే శరీరంలో బ్రహ్మ బాబా, మరి అతనిలో వచ్చిన గీతా జ్ఞానదాత భగవంతుడు శివ బాబా ఉన్నారు. చెప్తున్నారు, ఓ బ్రహ్మ, నీ జన్మరాశి నీకు తెలీదు, నువ్వెవరో నీకు తెలీదు. నీకోసమే శాస్త్రాల్లో గాయనం చేశారు. అర్ధకల్పం బ్రహ్మ పగలు ఉంటుంది, అర్ధకల్పం బ్రహ్మ రాత్రి ఉంటుందని. ఇలా నువ్వు 2 యుగాలు రాత్రిలో, 2 యుగాలు పగలులో ఉంటున్నావు అని బ్రహ్మ బాబాకు జన్మల రహస్యం చెప్తున్నారు శివబాబా. దానిలో మనందరిది వచ్చేస్తుంది కదా, ఆయనది చెప్తే అందులో మనందరిది వచ్చేస్తుంది. तुम बच्चे इन बातों को समझे हुए हो तब तक प्रदर्शनी खोली है. अब इन చిత్రం ద్వారా समझाओ. ఇవన్నీ మీకు అర్థమైన విషయాలు కాబట్టి ఇతరులకు అర్థం చేయించడానికి ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఈ చిత్రాల ద్వారా అందరికీ చెప్పండి అని చెప్తున్నారు బాబా. अब ये ब्रह्मा और ब्रह्मा कुमार कुमारियाँ परम पिता परमात्मा द्वारा अपना वर्षा ले रहे हैं. ఇప్పుడు బ్రహ్మ మరియు బ్రహ్మ కుమార్ కుమారీలు పరంపిత పరమాత్మ ద్వారా తమ యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. गाया जाता है ज्ञान सूर्य प्रकटा अज्ञान अंधेर विनाश. उस सूर्य की बात नहीं, मैं ज्ञान सूर्य इस समय ज्ञान वर्षा कर रहा हूँ जिससे तुम पथ से पवन बन रहे हो. గాయనం చేయడం జరుగుతుంది, జ్ఞాన సూర్యుడు ఉదయించాడు, అజ్ఞాన అంధకారం వినాశమైంది అని. అది లౌకిక గ్రహమైన సూర్యుని యొక్క విషయం కాదు. శివబాబా చెప్తున్నారు, నేను జ్ఞాన సూర్యుని సమయంలో జ్ఞానవర్షం కురిపిస్తున్నాను మీ పైన. జ్ఞాన సూర్యుడు ఎవరు? శివబాబా. భగవంతుడు సూర్యుడు, సూర్య భగవాన్ అంటే అది జ్ఞానం ఇచ్చే సూర్యుడు భగవంతుడు, గ్రహమైన సూర్యుడు కాదు. జ్ఞాన సూర్యుడు ఇచ్చేటటువంటి ప్రకాశం బుద్ధికి టచ్ అయ్యేది కదా, ఇది శరీరానికి టచ్ అయ్యే వేడి కిరణాలు కాదు, ఇది బుద్ధికి. దీనితో మీరు పతిత నుండి పావనంగా తయారైపోతున్నారు. బరసాత్ కా పానీ కోయి కో పావన్ నహీ బనాయేగా. కాబట్టి జ్ఞాన సూర్యుడు శివబాబా, జ్ఞాన ఇంద్రుడు కూడా శివబాబా జ్ఞాన వర్షం కురిపిస్తున్నారు. నీళ్లతో కూడిన వర్షం కురిస్తే అది ఎవరిని పావనంగా చెయ్యదు, కానీ జ్ఞాన వర్షంతో మీరు పావనంగా తయారవుతున్నారు. मुझे पतित पावन कहते हैं. मेरे पास ही नॉलेज है कि पतित से पावन और फिर पावन से पतित कैसे बनते. శివ బాబా చెప్తున్నారు, నన్ను పతిత పావనుడు అని చెప్పారు కదా మీరు, నా దగ్గరే పతిత నుండి పావనంగా, పావనం నుండి పతితంగా ఎలా కాగలరు అనే జ్ఞానము ఉంది అని చెప్తున్నారు బాబా. पावन नई दुनिया और पतित पुरानी दुनिया को कहा जाता है. पतित बनाते रावण, रावण को शैतान और राम को भगवान कहा जाता है. वो राम सीता वाला नहीं. పావనంగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచం అంటారు, పతితంగా అయినప్పుడు పాత ప్రపంచం అంటారు. పతితంగా తయారు చేసేది రావణుడు, రావణుని సైతానని, రాముణ్ణి భగవంతునని అనడం జరుగుతుంది. బాబా చెప్తున్నారు, అతడు రాముడు, శివబాబా. సీతకు పతి అయిన త్రేతయుగ రాముడు కాదు. ఇక్కడ రాముడు అంటే ఆత్మ సీతమనం, మనందరికీ పతి రాముడు భగవంతుడు ఒక్కడే. అనేక సీతలు రాముడు ఒక్కడు, అనేక భక్తులు భగవంతుడు ఒక్కడు. ఆ రాముడు, రాముడు రాముడిని జయించాడంటే శివబాబా భగవంతుడు నిరాకారి రాముడు, ఆత్మరాముడు, శివరాముడు.
మనకు సలహా ఇచ్చి రావణ మీద గెలుపు కలిగిస్తున్నారు. तुम बच्चों को ये स्थापना और विनाश का राज भी समझाना है. इसके लिए ये విశ్వ నవనిర్మాణ ప్రదర్శని. కాబట్టి పిల్లలు మీరు స్థాపన ఎలా జరుగుతుంది, వినాశనం ఎలా జరుగుతుంది, రహస్యాలు ఇతరులకు చెప్పడం కోసమే ఈ విశ్వ నవనిర్మాణ ప్రదర్శని ఏర్పాటైంది. कोई भी शास्त्र में ये नहीं है कि परम पिता परमात्मा ब्रह्मा द्वारा सुखधाम की स्थापना करते, रावण पे दुखधाम बनाते. ఏ శాస్త్రంలో కూడా ఇది రాసి లేదు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సుఖధామాన్ని స్థాపిస్తున్నారు అని స్పష్టంగా రాసలేదు. ఇండైరెక్ట్ పదాలను ఉన్నాయనుకోండి. మళ్ళీ రావణుడు వచ్చాక దుఃఖధామం అయిపోతుంది ఇది అనేది కూడా ఎక్కడ స్పష్టంగా లేదు. బాప్ ఆకర్ సుఖధాम बनाते, आधा कल्प सुख आधा कल्प दुख, सती त्रेता दिन द्वापर కలిగి రాత్. బాబా వచ్చి మళ్ళీ దీన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. అంటే సతీయుగం త్రేతాయుగం సుఖము పగలు, ద్వాపర కలియుగం అర్ధకల్పం रात्रि दुखम ఉంటుంది. रात में टोकरी खाते भगवान को ढूंढने के लिए धक्का खाते ये भी ड्रामा में नोन है. రాత్రిలో దెబ్బలు తింటూ భగవంతుడిని వెతుక్కుంటూ ఉంటారన్నమాట. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. అందుకు రాత్రి అన్నారు దాన్ని. భక్తి చేసి ఇక్కడ అక్కడ భగవంతుని వెతుక్కుంటూ దెబ్బలు తినడం. ఇప్పుడు ద్వాపరయుగం కలియుగంలో ఉంటుంది. ఇది ఆధాకల్ప్ జ్ఞాन आधाकल्प भक्ति. ज्ञान का सागर अथवा ज्ञान सूर्य परम पिता परमात्मा को ही कहा जाता है. ఈ విధంగా అర్ధకల్పం జ్ఞానం అర్ధకల్పం భక్తి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞాన సాగరుడు అని, జ్ఞాన సూర్యుడు అని పరంపిత పరమాత్మని అనడం జరుగుతుంది. भारत में ही शिव जयंती मनाते. इससे सिद्ध है कि भारत ही शिव की जन्मभूमि है. భారతదేశంలోనే శివరాత్రి అనే పండగ చేస్తాం మనం ఇక్కడ నుండి. అంటే విదేశాల్లో చేసినా ఎవరు భారతీయులు ఉంటారు వాళ్ళు చేసుకుంటారు అక్కడ కదా. భారతీయుల పండగే కదా ఇది శివరాత్రి అనేది. ఎందుకంటే దీని ద్వారా నిరూపణ అవుతుంది భారతదేశంలోనే శివుడు జన్మభూమి ఇది, అతడు అవతరించే భూమి ఇది. मुझे आना भी पतित दुनिया में पड़े तब तो आकर पतितों को पावन बनाओ. భారతదేశంలోనే వస్తారు బాబా, అది కూడా పతితంగా అయిపోయిన ప్రపంచంలోనే వస్తాను అంటున్నారు బాబా. ఎందుకంటే దీన్ని పావనంగా తయారు చేయడం కోసం మరి అప్పుడే రావాల్సి వస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. जो पूज्य लक्ष्मी नारायण थे वही पुजारी बने हैं. आप ही पूज्य आप ही पुजारी. वही लक्ष्मी नारायण की आत्मा जिनको 84 जन्म भोग नहीं तो भिन्न भिन्न रूप में भोग नहीं है. బాబా చెప్తున్నారు పూజ్యులు లక్ష్మీనారాయణలుగా ఉండేవారు కదా, పూజ్యులుగా వాళ్ళే జన్మలో వస్తూ పూజారి అయిపోయారు. అందుకే దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి చెప్తారు మీరే పూజ్యులు మీరే పూజారీలు అని వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి అదే లక్ష్మీనారాయణ ఆత్మలు 84 జన్మలు తీసుకొని భిన్న భిన్న నామరూపాల్లోని కిందకి దిగి పూజారి అయిపోతున్నారు. అందుకే శాస్త్రాలు ఇది కూడా చెప్పారు నరుడే నారాయణు నారాయణుడే नरुड़ अवतार అని. तो ये ब्रह्मा जो स्थापना करते वही फिर पालना करते. ఈ బ్రహ్మ ఎవరైతే స్థాపన చేస్తున్నారో, ఎవరినైతే బాబా స్థాపన కోసం నియమించారో బ్రహ్మను, అతడే మళ్ళీ పాలన కూడా చేస్తున్నారు విష్ణు అని. अभी वो आत्मा पतित बने तो फिर उनके ही शरीर में आकर उनका नाम ब्रह्म रखता. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆత్మ జన్మలో వచ్చి పతితంగా అయిపోయారు. మళ్ళీ అతనే శరీరంలో నేను వచ్చి బ్రహ్మ అని పేరు పెట్టి నియమిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. पहले पहले तो ये बात समझानी है कि परम पिता परमात्मा से तुम्हारा क्या संबंध है. जरूर कहेंगे बाप है. మొట్టమొదట ఈ విషయం ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. పరం పిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని. తప్పకుండా తండ్రి సంబంధం ఉంది అని అంటారు కదా అందరూ. वो तो सब आत्माओं का बाप हुआ, शिव बाबा के तुम सब बच्चे हो. అతడు ఆత్మలందరికీ తండ్రి. పరంపిత పరమాత్మతో మన సంబంధం ఏంటంటే ఆత్మలందరికీ తండ్రి. అతడు शिव बाबा को మీరందరూ పిల్లలు. ఇది అర్థం చేయించాలి మనం. इस समय भगत हो, भगवान को सब याद करते. भगत कहते हे भगवान हमको भक्ति का ఫల్ దో, హమ్ దుఃఖీ హే, జీవన్ ముక్తి దో. ఈ సమయంలో అందరూ భక్తులు అయిపోయారు, భగవంతుని పిలుస్తున్నారు. ఓ భగవంతుడ భక్తికి ఫలం ఇవ్వండి, మేము దుఃఖిగా ఉన్నాము, మాకు జీవన్ ముక్తి ఇవ్వండి అని పిలుస్తూ ఉన్నారు. సాధు లోగ్ भी సాధన करते कि हमें मुक्ति जीवन मुक्ति दो. సాధువులు కూడా సాధన చేసి పిలుస్తున్నారు, మాకు ముక్తి జీవన్ ముక్తి ఇవ్వండి అని పైకి చూసి అతన్ని పిలుస్తున్నారు కదా. इस समय सब पुकारते कि आकर पतितों को
పావన్ बनाओ। ఈ సమయంలో అందరూ పిలిచేది ఇదే, పతితులైపోయాము, వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తున్నారు। बाबा डायरेक्शन देते कि ऐसे ऐसे समझो, हम आत्मा शांति धाम में रहने वाली है, अब एक शरीर छोड़ दूसरा ले पार्ट जरूर बजाना है। బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, ఇలా ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఎవరికైనా। ఆత్మ మనం శాంతిధామంలో ఉంటున్నాము, ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్నాము। वर्णों से भी पास होना होता है, ये ड्रामा అవినాశి బనా హువా హై। వర్ణాలను కూడా క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది కదా మనం డ్రామాలో పాత్ర అభినయించినప్పుడు। ఏ యుగంలో ఏ వర్ణము విన్నారు కదా కోర్సులో, మీరు ఒక్కొక్క వర్ణంలో జన్మలు తీసుకుంటూ రావాల్సి వస్తుందన్నమాట। ఈ డ్రామా అవినాశిగా ఎలా తయారైపోయింది, మరి చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఇది ఎలా తిరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన విషయము। పతిత్ పవన్ ఏక్, రచతా ఏక్, दुनिया भी एक, पूछते पावन से पतित कैसे बने। रावण के असली मत पर चलने से 5 विकार आ जाते हैं, 5 विकारों को ही रावण मत कहा जाता है, इसलिए रावण को जलाते हैं, परंतु रावण जलता ही नहीं। పతిత పావనుడు ఒక్కరే, ఇంకెవ్వరు పతిత లేని వారిని పావనంగా చేయలేరు। రచయిత కూడా ఒక్కరే, అందరినీ పావనంగా చేసే బాధ్యత తీసుకునేవాడే రచయిత కాగలరు కదా। ప్రపంచం కూడా ఒక్కటే, ఇంకేవో ప్రపంచాల పైన కింద లేవు। ఇది ప్రశ్న ఏంటంటే, పావనంగా ఉంటాం కదా మనం సత్యగా, పతితంగా ఎలా అయ్యాము? రావణ అసురీ మతం మీద నడవడం వలన పంచవికారాలు మనలో వచ్చేస్తున్నాయి, దాంతో పతితం అయిపోతున్నాం। పంచవికారాల్ని రావణ మతము అంటారు, వికారాలకు వశం అవడమే రావణ మతం మీద నడవడము। అందుకే మనల్ని ఇలా పతితంగా చేసేసాడని రావణాసురుని కాలుస్తూ ఉంటారు, కానీ రావణుడు కాలడమే లేదు కదా అని చెప్తున్నారు బాబా। अब बाप कहते बच्चे तुमको इस रावण पर जीत पानी, जो जीतेंगे वही राम राज्य के मालिक बनेंगे। ఇప్పుడు శివ్ బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు ఈ రావణ మాయ పైన విజయం పొందాలి, ఎవరు విజయం పొందుతారో వాళ్ళని రామరాజ్యానికి మాలికులు అవుతారు అని చెప్తున్నారు బాబా। అంటే సతీగానికి మాలికులు అవుతారు। ये है अंतिम जन्म, अतः सृष्टि का अंत है, सृष्टि का आदि भी बाप करते। ఇది మీది ఆఖరు జన్మ, అంటే ఈ సృష్టికి అంత్యము వచ్చేసింది ఇప్పుడు, అందుకే దీని ఆది తీసుకొచ్చేది బాబాయే। अंत का विनाश भी बाप करते, ఆది కూడా సృష్టి యొక్క ఆది కూడా బాబాయే చేస్తున్నారు, అంటే స్థాపన అనేది ప్రారంభం అనేది, अंतिम కూడా అంటే వినాశనం కూడా బాబాయే చేయిస్తున్నారు। बाप कहते मैं नई दुनिया का फाउंडेशन भी लगाता हूँ और पुरानी दुनिया का विनाश भी कराता हूँ। కొత్త ప్రపంచానికి పునాది కూడా వేయిస్తున్నాను బ్రహ్మ మరియు మీ ద్వారా, మరి పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా చేయిస్తున్నాను అని చెప్తున్నారు బాబా। गाया हुआ है ब्रह्मा द्वारा स्थापना, अब ब्रह्मा अकेला तो नहीं होगा, ब्रह्मा कुमार और कुमारियों द्वारा भारत को गार्डन ऑफ दैवी फ्लावर बनाता हूँ। బాబా చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ చేశారు శాస్త్రాల్లో, అయితే బ్రహ్మ ఒంటరిగా బ్రహ్మ ద్వారా అవదు కదా, అందుకే బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీల ద్వారా భారతదేశాన్ని దైవీ పుష్పక వనంగా నేను తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా। ఏ తోహే కాంటోం కా జంగల్ ఇన్కో అబ్ ఆగ్ లగనీ హై, ఇది ముళ్ళ అడవి అయిపోయింది, దీనికి ఇప్పుడు నిప్పు అంటుకుపోతుంది అని చెప్తున్నారు బాబా। తుమ్ అబ్ జాగే హో, మనుషుతో సోయే హుయే హై, మీరు ఇప్పుడు మేల్కున్నారు, మనుషులైతే నిద్రిస్తూ ఉన్నారు, ఇంకా నిద్రించటం అంటే అజ్ఞానము అనే నిద్రలో ఉన్నారు। यहाँ तो दुख अशांति, बच्चों को हमेशा अपने शांतिधाम स्वीट होम को याद करना है। బాబా చెప్తున్నారు, ఇక్కడ దుఃఖము అశాంతి నిండి ఉంది, పిల్లలు ఎప్పుడు కూడా శాంతి ధామం తమ యొక్క స్వీట్ హోమ్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా। తో స్వీట్ బాదషాహి వరసేమే మిలేగి, బాబాను ఇంటిని పరంధామం, శాంతిధామం అంటే పరంధామం, స్వీట్ హోమ్, వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే స్వీట్ రాజధాని యొక్క వారసత్వం మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా।
इस रावण राज्य को भूलते जाओ। भारत जो पाकिस्तान था सो अब कब्रिस्तान बना है, फिर पाकिस्तान बनेगा। ये चक्र है। బాబా చెప్తున్నారు రావణ రాజ్యాన్ని మర్చిపోతూ ఉండండి. భారతదేశం ఒకప్పుడు పారిస్థాన్గా ఉండేది, అంటే దేవతలు విహరించే లోకంగా ఉండేది. ఇప్పుడు కబ్రిస్తాన్గా అయిపోయింది. కబ్రిస్తాన్ అంటే శ్మశానం. శ్మశానంలో దెయ్యాలు తిరుగుతాయి కదా, అలా అయిపోయింది ఈ ప్రపంచం. ఇప్పుడు మళ్ళీ పరిస్థానంగా తయారవుతుంది. ఇది చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. విశ్వ నయి తయారు హో జాయేగి తో పురాణి కో జరూర్ ఆగ్ లగేగి. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారైపోతే, అంటే ఇదేదో డెకరేషన్ చేసి అలాగా కనిపించేది కాదు. మనలో కొత్తదనం, మనలో మార్పు వస్తే కొత్త ప్రపంచం స్థాపన అయినట్టు. అప్పుడు పాత ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది అని చెప్తున్నారు బాబా. अब तुमको नई दुनिया के लिए तैयार होना है. ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం మీరు తయారవ్వాలి. फिर वहाँ चलकर हीरे जवाहरों के महल बनाएंगे. కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతే వజ్ర వైడూర్యాల భవనాలు అక్కడ తయారు చేసుకుంటారు మీరు అని చెప్తున్నారు బాబా. अब तो झोपड़ियाँ हैं, कल्प कल्प पति दुनिया से पावन बनती, पावन से पति बनती. ఇప్పుడు ఎలా ఉందంటే గుడిసెలే, సతీగల మీవి పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాల యొక్క భవంతులు ఉంటాయి కదా. బాబా చెప్తున్నారు కల్పకల్పం పతిత ప్రపంచం నుండి పావనంగా అవుతుంది, పావనం నుండి మళ్ళీ పతితంగా అవుతూ ఉంటుంది. పతిత్ ధీరే ధీరే बनते, मकान नया जल्दी बनता है, पुराना होने में టైం लगता है. ఇల్లు కొత్తది కట్టినప్పుడు త్వరగా కడతాం, 6 నెలలో, సంవత్సరం, 2 సంవత్సరాల కాలంలో. కానీ పాత పట్టడానికి టైం పడుతుంది, 20, 30, 50, 100 ఏళ్ళు కూడా ఇంటి యొక్క లైఫ్ పాతదవడానికి. అలాగే పావనంగా అవడం తొందరగా బాబా తయారు చేసేస్తున్నారు మనల్ని. కోల్పోయిన కళలన్నీ ఈ ఒక్క జన్మలో నింపేస్తున్నారు బాబా. తర్వాత పతితంగా అవడానికి నెమ్మదిగా పతితులవుతూ వస్తాము అని చెప్తున్నారు బాబా. टाइम पड़ता. ज्ञान से तुम नए विश्व के मालिक बन जाएंगे. अब तुम 16 कला बनते, फिर 14 कला, फिर धीरे धीरे कला कमती होती जाती. ఈ జ్ఞానం ద్వారా మీరు కొత్త విశ్వానికి మాలికులు అయిపోతున్నారు. 16 కళలు సంపూర్ణంగా తయారవుతున్నారు. తర్వాత త్రేతాయుగంలో 14 కళలకు దిగిపోతారు. తర్వాత నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయి అని చెప్తున్నారు బాబా. చెప్తారు కదా, పెయిన్ నడిస్తే నెమ్మదిగా నడుస్తుంది, అంత నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయి. अब कलयुग में है नो कला. భారత్ పావంతా పతిత బనాయి. కలియుగంలో కళలే మిగలలేదు. ఇప్పుడు భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా తయారైపోయింది. ये खेल भारत पर है, रावण से हारे हार, अब तुम श्रीमत पर जीत पाते हो. ఈ ఆట భారతీయులకు వర్తించింది, తయారైంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళ మధ్యలో ఎంటర్ అవుతారు కదా ద్వాపరయుగం నుండి. కాబట్టి స్టోరీ అంతా భారతదేశంది ఉంది. డ్రామా యొక్క చక్రం తయారైంది. ఇందులో రావణంతో అంటే వికారాలతో ఓడిపోవడమే ఓటమి, వీటిపైన గెలవడమే వికారాలపైన మన రాజ్యాన్ని స్థాపించుకోవడం గెలుపు, విజయం. ఇది గెలుపు ఓటముల ఆట ఇలా తయారైంది. ఇప్పుడు శ్రీమతం మీద నడిచి మీరు గెలుపు పొందుతున్నారు వికారాలపైన అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, श्रीमत पर भारत को पावन बनाने की सेवा करनी है. శ్రీమతంపై నడుస్తూ భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. రావణ की मत को छोड़ एक बाप की श्रीमत पर चलना है. రావణ్ణి యొక్క మతం విడిచిపెట్టి ఒక్క బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. సెకండ్ పాయింట్, इस दुखधाम को बोल अपने स्वीट होम शांति धाम को याद करना है. ఈ దుఃఖధామాన్ని మరచి తమ స్వీట్ హోమ్ అయిన శాంతి धामाన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్వయం को नई दुनिया में चलने के लिए तैयार करना है. స్వయాన్ని కొత్త ప్రపంచంలో వెళ్ళడం కోసం తయారు చేసుకోవాలి. వరదాన్,
अपने श्रेष्ठ कर्म रूपी दर्पण द्वारा ब्रह्मा बाप के कर्म दिखलाने वाले बाप समान बाबा तम श्रेष्ठ कर्म अने दर्पणం ద్వారా బ్రహ్మ బాబా యొక్క కర్మలను చూపించేటటువంటి బాప్ సమానముగా కండి. తమ యొక్క శ్రేష్ఠ కర్మ అనే దర్పణం ద్వారా బ్రహ్మ బాబా యొక్క కర్మలను చూపించేటటువంటి బాప్ సమానంగా కండి. एक एक ब्राह्मण आत्मा श्रेष्ठ आत्मा हर कर्म में ब्रह्मा बाप के कर्म का दर्पण हो. మీరు ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ, ఒక్కొక్క శ్రేష్ఠ ఆత్మ, మీరు ప్రతి మీ కర్మల్లో మీరు చేసే ప్రతి కర్మల్లోని బ్రహ్మ బాబా యొక్క కర్మను చూపించే దర్పణం మీరు. ब्रह्मा बाप के कर्म आपके कर्म के दर्पण में दिखाई दे. బ్రహ్మ బాబా చేసే కర్మ ఎలా ఉండేదా అనేది మీ యొక్క కర్మ అనే దర్పణంలో కనిపించాలి. जो बच्चे इतना अटेंशन रखकर हर कर्म करते हैं उनका बोलना चलना उठना बैठना सब ब्रह्मा बाप के समान होगा. ఏ పిల్లలైతే ఇంత అటెన్షన్ పెట్టుకొని ప్రతి కర్మ చేస్తూ ఉంటారో వారి మాట నడవడిక వారు లేవడం కూర్చోవడం అన్నీ బ్రహ్మ బాబా సమానముగా ఉంటాయి. हर कर्म वरदान योगी होगा, मुख से सदैव वरदान निकलते रहेंगे. వారు చేసే ప్రతి కర్మ వరదానంలా ఉంటుంది. వరదానానికి యోగ్యంగా ఉంటుంది ప్రతి కర్మ. అలాగే వారి నోటి నుండి సదా వరదానం లాంటి మాటలే వస్తూ ఉంటాయి. బ్రహ్మ బాబా లాంటి కర్మ మన కర్మలో ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? వరదానాలు వెలువడుతూ ఉంటాయి ఇతరుల పట్ల మన కర్మల ద్వారా మన మాటల ద్వారా కూడా సదా. सिर्फ साधारण कर्म में भी विशेषता दिखाई देगी, फिर साधारण कर्म में भी विशेषता दिखाई देगी. तो ये सर्टिफिकेट लो तब कहेंगे बाप समान. అప్పుడు సాధారణ కర్మలో కూడా విశేషత కనిపిస్తుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడే మీరు బాబా సమానంగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. स्लोगन अव्यक्त स्थिति का अनुभव करने के लिए बाहर मुक्ता को छोड़ अंतर्मुखी एकांतवासी बनो. अव्यक्त స్థితిని అనుభవం చేసుకోవడం కోసం బాహర ముఖతను వదిలి అంతర్ముఖిగా ఏకాంతవాసిగా తయారవ్వండి. అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకోవడం కోసం బాహర ముఖతను విడిచిపెట్టి అంతర్ముఖిగా ఏకాంతవాసిగా తయారవ్వండి. लवलीन स्थिति కోసం पॉइंट बाप का बच्चों से इतना प्यार है जो सदा कहते बच्चे जो हो जैसे हो मेरे हो. బాబాకు పిల్లల పైన ఎంత ప్రేమ ఉంటుందంటే సదా బాబా ఏమంటారు, మీరు ఎవరైనా పిల్లలారా, మీరు ఎవరైనా మీరు ఎలా ఉన్నా నా పిల్లలే అంటారు బాబా. ऐसे आप भी सदा प्यार में लवलीन रहो, दिल से कहो बाबा जो हो वो सब आप ही हो. అలాగే పిల్లలు మీరు కూడా బాబా ప్రేమలో సదా లవలీనమై ఉండండి. హృదయం నుండి చెప్పండి, బాబా మీరు ఎవరై ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో అదంతా మీరు నా వారి. ఏ రూపంలో ఉన్నారో, ఎవరై ఉన్నారో మీరు నా వారు, నేను నా వారిగా చేసేసుకున్నాను మిమ్మల్ని అని బాబాతో మీరు ఇలా మాట్లాడండి హృదయంతో. कभी असत्य के राज्य के प्रभाव में नहीं आओ, अपने सत्य स्वरूप में स्थित रहो. బాబా ఏమన్నారు, మీరు ఎవరు ఎలా ఉన్నారో, ఎవరైనప్పటికీ మీరు ఎలా ఉన్నప్పటికీ నా పిల్లలే. బాబాను మీరేమనాలి, బాబా మీరు ఎవరైనా ఎలా ఉన్నా కూడా నా వారు. ఎప్పుడైతే బాబా నావారు అని అయిపోయారో ఇంకా బయట ఉన్న అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి ఎప్పుడు రాకండి. మరి తమ సత్య స్వరూపంలో స్థితిలో ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, కాబట్టి ఈరోజు మొత్తంలో ఎప్పుడు యోగం చేసినా అదే అనుభవం చేయండి, బాబాతో ఆ ప్రేమతో మాట్లాడడం అనేది. ఈరోజు మురళిలో సారాంశం బాబా ఏం చెప్తున్నారు, దైవీ పూల తోట తయారు చేస్తున్నారు బాబా.
ఇది ముళ్ళడవే అయిపోయింది కదా. ఒకరికొకరు దుఃఖం ఇచ్చే మనుషులు, దుఃఖధామం ఇది. దీన్ని సుఖధామంగా బాబా తయారు చేస్తున్నారు. సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేసే కార్యం బాబా తప్ప ఇంకెవరూ చేయలేరు అని చెప్తున్నారు బాబా. శ్రీమతం మీద నడిచి భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవ చేయాలి. బ్రహ్మ ఒక్కరే చేయరు కదా, బ్రహ్మకుమారిల ద్వారా నేను ఇది చేయిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అందుకే కదా మనం పావనంగా ఈ కార్యం చేస్తే అక్కడ వెళ్ళి అనుభవించేది కూడా మనీ అనుభవిస్తాం. రావణ మతాన్ని వదిలి ఇప్పుడు ఒక బాబా శ్రీమతం మీద నడవాలి. ఎందుకంటే రావణ మతం మీద పతితులు అయిపోయారు అందరూ అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈ దుఃఖధామంలో ఉన్నాము, కానీ దీన్ని మర్చిపోవాలి. రావణ రాజ్యం దుఃఖధామాన్ని మరచి స్వీట్ హోమ్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. స్వీట్ హోమ్ అంటే పరంధామం. అందుకే కదా రోజు యోగంలో మనం వెళ్ళి కొన్ని గంటలు కూడా అక్కడ ఉండే ప్రాక్టీస్ చేస్తాం. పరంధామంలో ఉండి మళ్ళీ కిందకి దిగి కర్మలు చేస్తూ ఉంటాం. స్వయాన్ని కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి యోగ్యంగా తయారు చేసుకోవాలి. మీ ప్రతి కర్మ మీద అటెన్షన్ పెట్టుకొని బ్రహ్మ బాబా చేసిన లాంటి కర్మే ఇది అని చూపించాలి అని చెప్తున్నారు. అవ్యక్త స్థితి అనుభవం కావాలంటే బాహర్ముక్త వదిలి అంతర్ముఖిగా ఏకాంతవాసిగా తయారు కావాలి. శాంతి. ఈరోజు గురువారం బాబాకి భోగ్ అర్పించే రోజు. అయితే ఈరోజు భోగ్లో విశేషంగా ఏంటంటే ఇక్కడ మనకి సెంటర్లో ఉన్న టీచర్ అక్కయ్యలో సత్యవతి అక్కయ్య మీకు తెలిసి ఉంటుంది కదా, మాక్బార్ పాలన సెంటర్లో ఉంటున్నారు అక్కయ్య, సత్యవతి అక్కయ్య. అప్పుడప్పుడు ఇక్కడ కూడా సేవ కోసం వస్తూ ఉంటారు అక్కయ్య. సత్యవతి అక్కయ్య వాళ్ళ లౌకిక అక్క శరీరం విడిచిపెట్టారు. ఈ మధ్య 4 రోజులు అవుతుంది. సీతారత్నం అక్కయ్య పేరు. అక్కకి బాబా అంటే చాలా తపన, అక్కలంటే కూడా చాలా భావన, పరివారం బాబా పరివారం పట్ల కూడా చాలా భావన అక్కకి. మామూలుగా ఇలా శరీరం విడిచిపెట్టి భోజనాలు కానీ భోగ్ కానీ సత్యమైన బ్రాహ్మణుల ద్వారా జరిగింది, ఆ ఆత్మలకు చేరుతుంది అని ఆమె జీవించి ఉన్నప్పుడు ఆమె విశ్వాసం. వాళ్ళ లౌకిక ఎవరైనా శరీరం వదిలిన కాబట్టి తప్పకుండా బ్రాహ్మణ ఆత్మల యొక్క వైబ్రేషన్స్, బ్రాహ్మణ ఆత్మల ద్వారా భోగు కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె అంటే సత్వతకే కూడా ఇంకా ఆర్థిక పరంగా కానీ బాబా సేవలో సహయోగంగా, ఇంకా మాట సాయం కానీ, అలాగే కర్మణా సేవలో కూడా వచ్చి సహాయం చేయడం అలా ఉండేవారు అక్కడ సెంటర్లోని. సడన్గానే శరీరం విడిచిపెట్టారు. అంతా బాగానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. మొన్న ఆదివారం అనుకుంటాను ఆమె భోజనం కూడా చేశారు. తర్వాత 12 గంటల రాత్రి తర్వాత అన్ఈజీగా ఉంది అన్నారు, కూర్చున్నారు, శరీరం విడిచిపెట్టేశారు అంతే. అయితే ఈరోజు ఆ ఆత్మకు మనం బాబా ద్వారా భోగ తినిపించడం కోసం విశేషంగా సత్వతక్కయ్య వైపు నుండి భోగు పెట్టిస్తున్నారు ఈరోజు. అందుకు ఆ ఆత్మకు మనం సంకల్పం చేసి భోగు అర్పిద్దాం. ఇంకా కొంతమంది భోగులో వారి కొద్ది కలుపుకున్న వారు ఉన్నారు. తప్పకుండా వారిని కూడా బాబా దగ్గర ఇమర్జ్ చేసి అనుభవం చేస్తాం. ఇది ఈరోజు మరి అవ్యక్త దినం వస్తుంది కదా, జనవరి 18. బ్రహ్మ బాబా అవ్యక్తమైన రోజు. 1969లో బాబా అవ్యక్తమయ్యారు, జనవరి 18. అయితే ప్రతి జనవరి 18 కూడా మనం బాబా యొక్క స్మృతి దినంగా జరుపుకుంటూ ఉంటాము.
ఈ జనవరి 18 కూడా తప్పకుండా మనం జరుపుకుంటాం. అయితే దాని విధి ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను క్లాస్లో అనౌన్స్ చేస్తాను. మీరందరూ దానికోసం చూసుకుంటూ ఉండాలి. అనౌన్స్మెంట్ రేపు ఎల్లుండిలోని ఈరోజు రాత్రికి కూడా అవ్యక్త మురళి ఉంటుంది కదా, రివైజ్ అవ్యక్త మురళి 69 బాబా అవ్యక్తమయ్యాక దాది శరీరంలో బాబా వచ్చి మురళి చెప్పడం 69 నుండి స్టార్ట్ అయింది కదా. ఆ మురళిని మనం రిపీట్ చేసుకుంటున్నాము గత కొన్ని రోజుల నుండి. 69 నుండి స్టార్ట్ అయినవి గురువారం. కాబట్టి ఈరోజు ఈవినింగ్ క్లాస్లో 69 రివైజ్ అవ్యక్త మురళి ఉంటుంది. ఆ టైంలో కూడా అనౌన్స్మెంట్ చేయొచ్చు, అంటే కొంచెం మేము డిస్కస్ చేసుకుని, ఎందుకంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి కదా బయట, ఎక్కువగానే వచ్చాయి అంటున్నారు ఆంధ్రాలో కూడా. ఇప్పుడు అన్ని చోట్ల కూడా సిచ్యువేషన్ బాగాలేదు. మనం పర్వాలేదు 2 డోసులు వేసేసుకున్నాము నాకేం కాదు అనుకోవడానికి వీలు లేదు. అందుకనే ఏ విధంగా మనం ప్రోగ్రామ్ చేద్దాం అనేది ప్లాన్ చేసుకొని మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, కానీ అందరూ కలిసి కూర్చుని చేసేదా లేదా, ఎలా రావడం వెళ్ళడం అనేది ఒకసారి గుంపుగా లేకుండానా అనేది ప్లాన్ చేసి మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఓం శాంతి. ఈరోజు పోగుల ఐటమ్స్ పులిహార, పరమాన్నం, గారి, సీరా అంటే హల్వా చేస్తాం కదా పిండితో, అది. ఇంకా ఫ్రూట్స్ కూడా. కమలా పండు అక్కకి చాలా ఇష్టం అంట, సీతారత్నం అక్కకి, అందుకు కమలా అయితే పెడుతున్నాం. అందరికీ కూడా ఒక కమల ఇమ్మని చెప్పారనమాట అక్కయ్య పేరున. ఇంకా యాపిల్, దానిమ్మ, కివీ ఫ్రూట్, రేగుపళ్ళు ఇవి బాబాకు అర్పిస్తుంది. అరటిపండు కూడా. ఓం శాంతి.
हमारा बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों की भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। पल बीते तेरी याद
पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद